వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కుంభమేళా దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు వేళైంది. కోరిన కోరికలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువు తీరే ఘడియాలు ఆసన్నమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా మేడారం జాతర జరగనుంది. లక్ష్మీపురం నుంచి మేడారానికి పడిగిద్దరాజు బయలుదేరారు. నిన్న గంగారం మండలం పున్గొండ్ల నుంచి లక్ష్మీపురానికి చేరుకున్నారు. పెరక వంశీయులు ఏర్పాటు చేసిన విడిది ఇంట్లో బస చేశారు. పగిడిద్దరాజు దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య శోభయాత్ర కొనసాగుతుంది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ కుంభమేళా దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు వేళైంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రశాంత్, తెలంగాణ కుంభమేళా ఆదివాసీల ఆరాధ్య దేవాలైన సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దీంతో అయితే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని గద్దెలన్నీ కూడా అలంకరించారు. మొక్కులు చెల్లించుకోవడానికి మనం చూస్తున్నాము. సమ్మక్క ఆలయ ప్రధాన గద్దెలకు సంబంధించి కూడా పూర్తిగా అలంకరించడంతో ఇటు భక్తుల మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు అమ్మవార్లు తమ కోరిన కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారలమ్మ తల్లులను చూస్తారు. దీంతో అయితే ఇటు నిలువెత్తు బంగారాలు సమర్పించి అమ్మవార్లను కొలిచే మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ మేడారంలో ప్రత్యేకంగా ఎలాంటి గుడి గోపురాలు లేకున్నా కూడా సమ్మక్క తల్లులను సారక్క తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తుంటారు. అందులో నిలువెత్తు బంగారాన్ని బెల్లాన్ని నిలువెత్తు బంగారం రూపంలో సమర్పిస్తుంటారు. మరోవైపు అటు ఒడిబియ్యంతో పాటు సార పసుపు కుంకుమలతో పాటు ఇటు ఒడిబియ్యాలు కూడా సమర్పించి దర్శనానంతరము ఇటు ఎదురు కోడిపిల్లను కూడా సమర్పిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఆ భక్త కోటి మొత్తం కూడా బంగారాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మనం చూస్తున్నాం క్యూ లైన్లలో ఇప్పటికే ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో అమ్మవార్ల దగ్గరికి రావడం ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లో విందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ జాతర? ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడికి వస్తే? అందరు కుటుంబం మొత్తం వస్తారా? చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు చాలా చాలా సందడిగా ఉంది. చాలా జనాలు ఇక్కడికి మేడారం రావడం జరిగింది. ఇక్కడ ఎస్పీ శ్రీ గిరిజన సార్ ఆధ్వర్యంలో చాలా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ లో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా
చేయడం జరిగింది. కలెక్టర్ గారికి అదే గారికి ఎస్పీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మాట ఎట్లా మేము ఫ్యామిలీతో ఎవ్రీ 2 years ఒకసారి ఇక్కడికి వచ్చి చెల్లింపులను ఇవ్వడం జరుగుతుంది సమ్మక్క సారక్కకు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ మంచి అరేంజ్మెంట్స్ మంచి అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. అందరూ భక్తులు దేశం తెలంగాణ నుంచి మన భారతదేశం ఎక్కడి నుంచి అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎట్లాంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది రావడం అందరూ కొంచెం సమయం పాటించి అందరూ కొంచెం దర్శనం చేసుకోవాల్సింది మా యొక్క మనవి. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాము మరి కొంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళతో మాట్లాడేద్దాం. ఎలా ఉందిరా ఇక్కడ ఏర్పాట్లు? బాగుంది, ఎలా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వస్తే? చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఎక్కడ మాకు అనుకున్న కోరికలు ఇస్తాండు, మేము మొక్కిన వరం ఇస్తాంది సమ్మక్క సారలక్క. ఆమె ఎప్పటికీ వస్తున్నాం, ఇటే మా కొడుకు ఇటే డ్యూటీ చేశాడు, ఇటే వస్తున్నాం. సార్ ఎలా ఉంది సార్ ఏర్పాట్లు? బ్రహ్మాండంగా ఉంది. ఈసారి కనివిని ఎరగని ఈ మేడారం జాతర ఈరోజు మినీ మేడారం అంటే మన ఆసియాలో పెద్ద జాతరగా పేరు పొందినందుకు ఈరోజు దీనికి ఆ కళ సీతక్క గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని పూర్తి కళ తీసుకొచ్చారు. ఇంత బ్రహ్మాండంగా ఉన్నందుకు ఎల్లకాలం ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలకు ఎప్పటికీ మొక్కుబడులు ఉంటాయి. ఈ తల్లిగారు ఎప్పటి చల్లటి దీవెనలు ఇచ్చుకుంటూ మా తల్లిగారు అటువంటి సమ్మక్క దేవుడు మాకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఎమ్మడి ఉంటాడు. మనం చూస్తున్నాము మా ఇలవేల్పు సమ్మక్క తల్లి మమ్మల్ని మేమేం కోరినా కోరికలు తీరుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున ఆ నిలువెత్తు బంగారం సమర్పిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. శివాని ఈ రోజు మొదటి రోజు మహాజాతరలో కీలక ఘట్టాలైనటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి మరి కాసేపట్లో గద్దెల మీదకి వస్తారు. వీళ్ళంతా కూడా తొలుత సమ్మక్క పూజా మందిరం మేడారంకు చేరుకున్న తర్వాత అక్కడ ఆదివాసీ పూజారుల ఆ సాంప్రదాయాల ప్రకారము సమ్మక్కకు పగిడిద్దరాజుకు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరము సాయంత్రము సారలమ్మ తల్లిని కన్నెపల్లి నుంచి తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు. రేపు గురువారము ఏదైతే ఉందో ఆ సమ్మక్క తల్లిని చిలకలగడ్డ నుంచి మీద ప్రతిష్ఠిస్తారు. అనంతరము శుక్రవారం ఇద్దరు తల్లులు దర్శనాలు కొనసాగిస్తారు. అనంతరము శనివారం తిరిగి వన ప్రవేశం చేస్తారు. ఈ 4 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున దర్శనాలకైతే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎటు చూసినా కూడా భక్తజనం అయితే ఆ చిన్న పిల్లల్ని పెద్దలు అందరూ కూడా వృద్ధులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇటు అమ్మవార్లను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. మరోవైపు ఇటు భక్తులు ఆ కానుకలను కూడా ఇక్కడ ఆ ప్రతి దేవాలయంలో అటు అలంకరణ అనేది పూలతో చేస్తారు. కానీ ఇక్కడ భక్తులు వేసే కానుకలే అమ్మవారి